నమస్తే, నేను మీ సతీష్. చంద్రబాబు పర్యటనలో నిత్యం ఎదురవుతున్నటువంటి ఘటనలు ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా అనేటువంటి అనుమానాలకి దారితీస్తూ ఉన్నాయనేటువంటి ఒక చర్చ అయితే కనుక ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇదే అంశం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు కానీ ఆందోళనని అనేక అనుమానాలని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి పరిణామాలకి కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా చంద్రబాబు గారికి ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది అనేటువంటి అనుమానాలు, ఆందోళనలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున కూడా ఆయన చింతలపూడిలో రా కదలిరా కార్యక్రమానికి వచ్చేటప్పుడు తనిఖీల్లో సిబ్బంది ఏదైతే భద్రతా సిబ్బంది తనిఖీల్లో బాంబ్ బజర్ మోగటం, దీంతో మళ్ళీ ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ప్రతిపక్షాల్లో కనిపించడం, అలాగే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి నేతలందరికీ కూడా భద్రత, అంటే ప్రతిపక్ష నేతలకి భద్రత పెంచాల్సిన పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఒక చర్చ, ఇవన్నీ ఎలా చూడాలి? ఇప్పుడు ప్రతిపక్ష నాయకులకి భద్రత పెంచమని మీరు అడుగుతున్నారు. అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే భద్రత తగ్గిస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాణాలకి థ్రెట్ ఉంది అనేది అందరికీ మామూలుగానే అర్థమైపోతుంది. ఎందుకు అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే అంతకు ముందర పరిస్థితులు వేరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న హెచ్చరికలు, ఇవన్నీ చూసుకుంటే మాత్రం చాలా ఆందోళనకరమైన పరిస్థితులే అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ అయిన చంద్రబాబు నాయుడికి ఆయన భద్రతని ఎక్కువ చూడాలి. ఇప్పుడు ఎందుకు ఆయన బాగా థ్రెట్ ఉన్న రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకడు. ఇప్పుడు ఈ ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ అనేది మామూలుగా ఏదో సాదా ఫ్యాషన్గా ఇవ్వరు. వాళ్ళు రకరకాల అన్ని ఆస్పెక్ట్స్ చూసుకుంటారు. చంద్రబాబు నాయుడికి థ్రెట్ ఉంది కాబట్టి, ఆ థ్రెట్ ఇంకా తొలగిపోలేదు కాబట్టి మొత్తం ఎన్ఎస్జీ కూడా భద్రత కల్పిస్తూ ఉంటుంది. ఆయన భద్రతని పెంచుతున్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ గమనిస్తే చాలా ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. పొంగనూరు సంఘటన మనం తీసుకుంటే రాళ్ళేసింది వైసీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల చేతులకి రాళ్ళు అందించింది పోలీసులు. ఒక రాయి వాళ్ళకి అందించడం, ఒక రాయి వీళ్ళు వేయటం, అంటే పోలీసులే. ఇటువంటి అటాక్ చేస్తే ఎన్ఎస్జీ బృందాలు చంద్రబాబు నాయుడికి రక్షణగా నిలిచినాయి. ఆ షీట్స్, విండ్ షీల్డ్స్, ఈ బుల్లెట్ షీట్స్, ఇవన్నీ కూడా అడ్డం పెట్టుకొని నిలబడ్డారు. అది మొత్తం అంతరం చూసాం. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా చూడాలి? రాళ్ళు నువ్వేస్తావు, నీకు పోలీసులు సహాయం చేస్తారు, పోలీసులు చివరికి వచ్చిన తర్వాత పోలీసులు నీ మీద హత్యాయత్నం కేసు పెడతారు. ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇదొక్కటే కాదు, తెలుగుదేశం నాయకుడు ఎవరిని చూసినా అతనికి థ్రెట్ ఉన్నది. ఎవరి నుంచి? పోలీసుల నుంచి. పోలీసుల నుంచి థ్రెట్ ఉండటం ఏంటి? పోలీసులు కదా అందరికీ భద్రత కల్పించాల్సింది. ఈ విధమైన విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం దాదాపుగా 60,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు ఉన్నాయి. ఎవరైనా సరే, ఇప్పుడు మీరు ఏదన్నా ప్రశ్నించారనుకోండి, మిమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తగా ముద్రేయటం, మీ మీద గంజాయి కేసు పెట్టడం, ఏదన్నా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేశారనుకోండి, మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం, ఈ విధంగా చేయటం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం, జైల్లో వేయటం. లేదు, పోలీసులు రావటం, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన తర్వాత అది గనక మీ అదృష్టం బాగుంటే మీడియాలో వస్తుంది, ఫ్లాష్ అని, బ్రేకింగ్ న్యూస్ అని వస్తే పోలీసులు వదిలేస్తారు. లేకపోతే ఏమవుతారో ఎవరికి తెలియదు. ఇటువంటి భయానకమైన పరిస్థితులు, మీకు మానవ హక్కులు, పౌర హక్కులు అన్నీ కూడా సర్వనాశనమైపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. చంద్రబాబు నాయుడికి అయితే ఈ థ్రెట్ మరింత ఎక్కువగా ఉంది. మనం లోకేష్ పాదయాత్ర అప్పుడు కూడా చూసాం. పాదయాత్ర ఇట్లా పోతుంది అనుకోండి, పాదయాత్ర మీద వైసీపీ వాళ్ళు అటాక్ చేయటం,
అసలు బాటిల్స్లో పెట్రోల్ నింపి ఆ పెట్రోల్ బాటిల్స్ ఇసిరేసి దాన్ని రాళ్లతో కొట్టి అగిపుల్లలు వేసే పరిస్థితి చూసాం. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటే యువగళం వాలంటీర్ల మీద కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టరు అకస్మాత్తుగా దారి తప్పిపోతుంది. అదే ఏం చేయాలి? తెలుగుదేశం నాయకులు ఎంత 1000 కళ్ళతోటి చూసుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ. ఇప్పుడు మనం పులివెందుల్లో చూసాం, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉన్నాడు, బీటెక్ రవి అంటారు. బీటెక్ రవిని పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన సీఎం రమేష్, ఆయన వెళ్ళి ఇంత ములాఖాత్ అయిన తర్వాత బీటెక్ రవితో బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు కిడ్నాప్ చేసి బీటెక్ రవిని చంపుతామని ప్రయత్నం చేశారు. ఆయన అదృష్టం వాడు బయటపడ్డాడని చెప్పాడు. అంటే ఈ విధమైన థ్రెట్ అందరికీ కనపడుతూ ఉన్నది. మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభకి ఒక స్పీకర్ ఒక ఆయన ఉన్నాడు. స్పీకర్ అంటే చాలా గౌరవప్రదమైన వ్యక్తి. అన్ని పార్టీల శాసనసభ్యుల్ని సమానంగా చూడాల్సిన వ్యక్తి, నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పదవి సభాపతి. చంద్రబాబుకి ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ 10 నిమిషాలు తీసేయమనండి, ఏం జరుగుతుందో చూడండి అన్నాడు. ఇవే మాట్లాడేది. అంటే ఇటువంటి థ్రెట్ చేసి చంద్రబాబు నాయుడు ప్రజల్లో తిరగకుండా చేయాలని, చంద్రబాబు నాయుడు ప్రజలకి దూరం కావాలని, చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉంటే మనకి ప్రమాదకరమైన ఇటువంటి పరిస్థితుల్ని వాళ్ళు కావాలని ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ అనుమానించాల్సిన పరిస్థితి వస్తున్నది. మొత్తం చంద్రబాబు నాయుడు ఇవాళ మీకు హెలిప్యాడ్లో అక్కడ జరిగిన ఆ సంఘటన చూస్తే దాదాపు ఒక 3-4 గంటల పాటు విపరీతమైన టెన్షన్ ఉంది తెలుగుదేశం పార్టీ మొత్తం కార్యకర్తలు, నాయకులు అందరిలో. ఏంటో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే ఇటువంటి పనులు చేస్తున్న ఈ నేపథ్యంలో ఏ చిన్న సంఘటన జరిగినా కానీ ఆందోళన చెందాల్సిన పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వీళ్లతో పాటు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన ఇవాళ రేపు నోటిఫికేషన్ రాబోతున్న పరిస్థితుల్లో, షెడ్యూల్ రాబోతున్న పరిస్థితుల్లో వాళ్ళు పోలీసులు ఇప్పటికైనా, నేను మీ మీడియా పరంగా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పోలీసులు ఇప్పటికైనా వాళ్ళు ఈ పక్షపాత వైఖరిని వదిలేసి వాళ్ళు దేనికైతే ఏ విధి నిర్వహణకైతే వాళ్ళు ఉద్యోగాల్లో చేరారో, ఏ పని చేస్తామని చెప్పి ప్రజల డబ్బుల్ని జీతంగా తీసుకుంటున్నారో ఆ పనికి వాళ్ళు అంకితం కావాలి. ఈ పోస్టింగులు వాడేదో డబ్బులు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకున్న వాళ్ళు, లేదు వైసీపీకి అనుకూలంగా ఉంటే మనకేదన్నా మంచి పోస్టింగ్ వస్తుంది అనుకున్న వాళ్ళు, ప్రమోషన్ల కోసం చూసేవాళ్ళు, ఇటువంటివన్నీ కూడా కనీసం ఇప్పటికి చేసింది ఏదో చేశారు, ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించటం నేర్చుకుంటే వాళ్ళకే మంచిది. లేకపోతే ఇప్పటికే వాళ్ళ పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే వాళ్ళ క్రెడిబిలిటీ 0 స్థాయిలో ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు మారకపోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వాళ్ళే ఆలోచించుకోవాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా జరుగుతున్నటువంటి పరిణామాలతో అయితే కనుక చంద్రబాబుకి నిజంగానే ఆయన ప్రాణాలకి ఏమైనా ముప్పు పొంచి ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ క్రమంలో ఆయన ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కూడా తమ విధులు ఏమిటి అనేటువంటిది బాధ్యతగా నిర్వహించకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో దీనికి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.